సీఎం జగన్ పై హత్యాయత్నం తర్వాత ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ పై దాడి వెనుక కుట్రకోణం ఉందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ప్రచారంలో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టే ఈ రకమైన ఘటనకు దారితీసిందని వారు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే దాడులు జరిగాయని పేర్కొన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని నియంత్రించాలని ఈసీని కోరారు సజ్జల. దాడిలో పవర్ఫుల్ ఆయుధం వాడారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షార్ప్ షూటర్ తో దాడి చేయించినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దాడి ఘటనపై 6 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు ఒక రాయి తీసుకోండి. ఈ దున్నపోతును ఓడించడానికి ఇచ్చేయండి, కొట్టడానికి ఫ్యాన్ అనేది లేకుండా చేయండి. ఆ బాధ్యత మీది. మీరుండండి, తెలుగుదేశం పార్టీ మీతో ఉంటుంది పక్కన. మీరు కన్నెర చేయండి, జగన్మోహన్ రెడ్డిని మెసేజ్ చేయండి. ఇది ఎవరైనా రాజకీయాల్లో ఎప్పుడన్నా విన్నామా ఇలాంటి లాంగ్వేజ్ వాడడం? ఈయనకు మాత్రమే సాధ్యమే చంద్రబాబు నాయుడు గారు. ఈయన రెచ్చగొట్టడం వలన లేదా వాళ్ళంతటా వాళ్ళు ఈయన తమ్ముళ్ళు ఎలాగైతే ఇంతకాలంగా తయారవుతూ వచ్చి ధోరణికి అలవాటు పడ్డారో దానివలన మొత్తం మీద ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము, మళ్ళీ చెప్తాను. ఆ రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటను తగిలి కంటి దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలి. ఆయన కన్సూపు ఇంకా 48 అవర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు, స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు. ఆయనది ఇంకా అదృష్టం. ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంతవరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినంత అదృష్టం. చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న క్యాటపుల్ట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద వాడినారేమో అని అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్కి తేరాల్సిన అంశాలు.